ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఒక్కరికి గూడా వాళ్ళు ఎంత లక్కీ పర్సన్ అనేటువంటిది తెలుసుకోవాలన్నటువంటిది ఒక కుతూహలం ఉంటుంది. వాళ్ళతో పాటు నా పక్కనోడు ఎంత లక్కీ, నా ఎదురోడు ఎంత లక్కీ, లేదంటే నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎంత లక్కీ అనేటువంటిది తెలుసుకోవాలనేటువంటిది ఒక కుతూహలం అనేటువంటిది ఉంటుందండి. సో, మీరు ఎంత లక్కీ అనేటువంటిది ఒక చిన్న కాలిక్యులేషన్ ద్వారా అడ్వాన్స్‌డ్ లో షుగర్ టెక్నిక్స్ ఉంటాయండి. ఆ అడ్వాన్స్‌డ్ లో షుగర్ టెక్నిక్ ద్వారా మీ ఎంత లక్కీ అనేటువంటిది మీరు తెలుసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఎంత లక్కీ అనేటువంటిది పర్సెంటేజ్ అనేటువంటిది మనకొస్తుందండి. ఆ పర్సెంటేజ్ అనేటువంటిది మీరు కాలిక్యులేషన్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందర లక్కీ పర్సెంటేజ్ అనేటువంటిది కాలిక్యులేషన్ చేయండి. కింద కామెంట్‌లో మీరు ఎంత లక్కీ అనేటువంటి దాన్ని మెన్షన్ చేయటం మర్చిపోకండి. సో, దీనికోసం మనకేం కావాలండి? చాలా సింపుల్ అండి. దీనికోసం మనకు కావాల్సింది ఒక డేట్ ఆఫ్ బర్త్. ఒక డేట్ ఆఫ్ బర్త్ మాత్రమేనండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇది మనం చేయలేం. అదైతే కన్ఫర్మ్. ఖచ్చితంగా మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ముఖ్యం అన్నమాట. ఒక డేట్ ఆఫ్ బర్త్‌ని తీసుకొని ఈ టెక్నిక్‌ని మనం అడ్వాన్స్‌డ్ లో షుగర్ నుంచి మనం తీసుకోవడం జరిగిందండి. అడ్వాన్స్‌డ్ లో షుగర్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఇదొక చిన్న టెక్నిక్. మనం ఫస్టు మా దగ్గరికి ఎవరైనా సరే నేమ్ కరెక్షన్‌కొచ్చినప్పుడు ఒక క్లయింట్ ఎవరైనా సరే ఈ అడ్వాన్స్‌డ్ టెక్నిక్‌లో నేమ్ కరెక్షన్ అనేటువంటిది చేసేటప్పుడు ఫస్ట్ మేము చూసేదేంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసిన తర్వాత అతని యొక్క లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది లక్ పర్సెంటేజ్ ఎంత అంటామనమాట. దాన్ని కాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. సో, అది ఎంత ఏంటి అనేటువంటిది మీకు మీరే కాలిక్యులేషన్ చేసుకోండి. దాని ద్వారా మీకు కూడా నాలెడ్జ్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందనమాట. మరైతే ఇంకెందుకు ఆలస్యం మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. మీ ఇంట్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లు తీసుకోండి. ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇష్టమైన వాళ్ళంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది గదా! మీ ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది గూడా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని కాలిక్యులేషన్ చేసి కింద కామెంట్‌లో వాళ్ళ యొక్క మీ యొక్క లక్కీ ఫ్యాక్టరో లేదంటే వాళ్ళ యొక్క లక్కీ ఫ్యాక్టర్ అనేటువంటిది పర్సెంటేజ్ ఎంత అనేటువంటిది మెన్షన్ చేయడం మర్చిపోకండి. మరైతే ఇంకెందుకు ఆలస్యం మనం మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక పెద్ద అనౌన్స్‌మెంట్ ఏంటంటే మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఫ్రీ మొబైల్ న్యూమరాలజీ వర్క్షాప్ అండి. ఈ సండే రోజు మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీరు కూడా మన ఫ్రీ మొబైల్ న్యూమరాలజీ వర్క్షాప్‌లో జాయిన్ అయ్యి మొబైల్ నెంబర్‌కి సంబంధించినటువంటి అనేక విషయాలు అనేటువంటివి మీరు ఫ్రీగా తెలుసుకోవాలి అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను ఒక లింక్ ఇస్తానండి. ఆ లింక్‌లో మీరు జాయిన్ అయ్యి మీ నేము, మీ మొబైల్ నెంబర్ అనేటువంటి దాన్ని ఇవ్వడం ద్వారా మీరు ఆ లింక్‌లో జాయిన్ అవ్వచ్చండి. సో, మీకు డీటెయిల్స్ ఎప్పుడైతే మీటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ మీటింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సండే రెడీగా ఉండండి. మొబైల్ న్యూమరాలజీకి సంబంధించినటువంటి ఫ్రీ వెబినార్ కోసం సండే రోజు మనం అందరం కలుద్దాం. సో, దీన్ని మనం లక్ ఫ్యాక్టర్ అంటామండి, లేదంటే సక్సెస్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. అంటే ఒక వ్యక్తి ఎంత సక్సెస్‌ఫుల్ అంటే ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్ ఉండిద్దండి. మీరు చాలా అంటే చాలా గమనించండి. కొంతమందేమో కొంచెం కష్టపడితే సక్సెస్ అవుతారు. అంటే చీమంత కష్టపడితే ఏనుగంత లాభం వచ్చిద్దంటారు చూసారా? అట్లా ఉంటారు. కొంతమంది ఏనుగంత కష్టపడినా చీమంత లాభం గూడా రాకుండా ఇబ్బంది పడుతుంటారు. సో, వాళ్ళ దాని గురించి మనం ఇందులో చాలా క్లియర్‌గా తెలుసుకోవచ్చండి. ఎవరు ఎంత కష్టపడితే ఫలితం అనేటువంటిది వస్తుందనేటువంటిది. దీనికోసం మనకు కావాల్సింది లోషు గ్రిడ్ అండి. సో, మీ అందరికీ తెలుసండి, ఇది స్టాండర్డ్ లోషు గ్రిడ్ అనమాట. ఎవరికైనా తెలియకపోతే దయచేసి ఇది చూసేటువంటి ప్రయత్నం చేయండి. దీన్ని ఒక వైట్ పేపర్ మీద దీన్ని రాసుకోండి. ఎందుకంటే దీని ద్వారానే నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించినటువంటి సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటిది మనం కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో, దీనికోసం మనం ఒక ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నామండి. 21/4/1990 అనేటువంటిది నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను. ముందుగా మనం లోషు గ్రిడ్ అనేటువంటిది మనకు గీయాలంటే మనకి రూలింగ్ నంబర్ కావాలండి. రూలింగ్ నంబర్ అంటే ఏంటండి? మీరు పుట్టిన డేట్ ఏదైతే ఉందో దాన్ని రూలింగ్ నంబర్ అంటారనమాట. కొంతమందికి పుట్టిన డేట్‌లో డబుల్ డిజిట్స్ ఉంటాయి. అంటే 10వ నంబర్ తర్వాత నుంచి 31వ నంబర్ వరకు కూడా 2 డిజిట్స్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలండి? ఈ డబుల్ డిజిట్ ఏదైతే ఉందో ఈ డబుల్ డిజిట్‌ని సింగిల్ డిజిట్‌లోకి తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 21 ఉంది కదండీ! 2 + 1 = 3 అయిందనమాట. అంటే వీళ్ళ రూలింగ్ నంబర్ అండి. రూలింగ్ నంబర్ వచ్చేసి 3. ఓకే. ఇది మనకు కావాలి. నెక్స్ట్ డెస్టినీ నంబర్ కావాలండి. డెస్టినీ నంబర్ అంటే ఏంటండి? డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నటువంటి ఏవైతే నంబర్స్ ఉన్నాయో 2 గాని, 1 గాని, 4 గాని, 1 గాని, 9, 9 ఇలా డేట్ ఆఫ్ బర్త్‌లో మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఏ నంబర్స్ ఉన్నాయో ఆ ప్రతి నంబర్‌ని మీరు యాడ్ చేయాలి. అంటే కూడాలన్నమాట. అప్పుడు వచ్చేటువంటి దాన్ని మనం డెస్టినీ నంబర్ అంటాం. సో, ఈ డెస్టినీ నంబర్ చూద్దాం. వీళ్ళ డెస్టినీ నంబర్ ఎంత అనేటువంటిది. డెస్టినీ నంబర్ వచ్చేసి చూడండి 2 + 1 + 4 + 1 + 9 + 9 +
9 ప్లస్ 0 0 వేసినా ఒకటే వేయకపోయినా ఒకటి అండి, వాల్యూ ఉంటుంది చూడండి. 2 1 3 3 4 7 7 1 8 8 9 నెక్స్ట్ 9 మొత్తం టోటల్ వచ్చేసి 26 వచ్చిందండి. 26 అంటే మళ్ళీ 2 + 6 = 8 అనమాట. సింగిల్ డిజిట్లు తీసుకోవాలి. న్యూమరాలజీ గేమ్ అంతా 1 నుంచి 9 నెంబర్లోనే నడుస్తూ ఉండిద్దండి. సో వీళ్ళ యొక్క డెస్టినీ నెంబర్ వచ్చేసి 8 అండి. ఓకే, ఇప్పుడు అసలు కథ అనేటువంటి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి లోషు గ్రిడ్ అనేటువంటిది గీయాలి. సో దానికి ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 3x3 బాక్స్ అనమాట ఇది. అంటే దీంట్లో 9 గళ్ళు ఉండాలి. 3 అడ్డం నిలువు ఇట్లా అనమాట. సో మీరు కూడా ఇక్కడ ఏం చేస్తారంటే ఒక బాక్స్ అనేటువంటిది ఇట్లా గీసుకోండి నీట్గా. ఇలా ఒక బాక్స్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలండి, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నెంబర్లు మొత్తాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. ఎలా పెట్టాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది కదా, వీళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్లో 2 ఉంది కదా. ఓకే, 2 ఉంది. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఇక్కడ 2 ఎక్కడ ఉంది, లోషిడిల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఉందన్నమాట. అంటే మనం ఇక్కడ 2 వేసుకోవాలి. తర్వాత ఎంత ఉందండి, ఇక్కడ చూడండి, తర్వాత 1 ఉంది. 1 ఎక్కడుందండి, ఇక్కడ ఉంది 1. అంటే మనం ఇక్కడ 1 అనేటువంటిది వేసుకోవాలి. ఈ విధంగా అన్ని నెంబర్లు కూడా మనం వేసుకోవాలండి. 1 9 9. ఇప్పుడు ఏం చేసాం, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి అన్ని నెంబర్లు మనం వేసేసామండి. ఇప్పుడు రూలింగ్ నెంబర్ని డెస్టినీ నెంబర్ని వేయాలి. వీళ్ళకి సంబంధించిన రూలింగ్ నెంబర్ ఎంత వచ్చిందండి, 3 వచ్చింది. ఇందాక అందుకే రూలింగ్ నెంబర్ డెస్టినీ నెంబర్ జాగ్రత్త క్యాలిక్యులేషన్ చేసుకోండి మీరు. ఇక్కడ 3 వచ్చింది కదా రూలింగ్ నెంబర్. ఆ 3 ఎక్కడండి, చూడండి 3 ఎక్కడ ఉంది, 3 అనేటువంటి చూడండి, ఇది ఇక్కడ 3 ఉంది. సో కాబట్టి మనం కూడా ఇక్కడ 3 వేసుకోవాలన్నమాట. తర్వాత వీళ్ళు డెస్టినీ నెంబర్ ఎంత వచ్చిందండి, డెస్టినీ నెంబర్ అనేటువంటిది 8 వచ్చింది. చూడండి ఇక్కడ 8 వచ్చింది. ఆ 8 ఎక్కడ ఉందండి, చూడండి 8 అనేటువంటిది ఇక్కడ ఉంది. కాబట్టి ఆ 8 అనేటువంటిది మనం ఇక్కడ వేసేసుకున్నాం. ఇదండి విషయం. ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క లోషు గ్రిడ్ అనేటువంటి దాన్ని మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు అస్సలు విషయం వచ్చింది అనమాట. ఏంటంటే ఇక్కడ మనం అనుకున్నాం కదా, సక్సెస్ ఫ్యాక్టర్. వీళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్, అంటే లక్ అనేటువంటిది వీళ్ళకి ఎంత తోడ్పడిద్ది అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ లోషు గ్రిడ్లో ఎన్ని నెంబర్లు, ఫర్ ఎగ్జాంపుల్ 9 4 9లు వచ్చినా, 8 9లు వచ్చినా, 3 9లు వచ్చినా సరే, ఈ సక్సెస్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సంబంధం ఏం లేదండి. మీరేం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగ ఖాళీగా ఉన్నటువంటి బాక్సులు ఏవైతే ఉన్నాయో ఈ బాక్సులు కొట్టేసేయండి. వీటితో మనకి సంబంధం లేదండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఫిల్ అయిపోయిన బాక్సులు ఉన్నాయి చూసారా, ఫిల్ అయిన బాక్సులు అనేటువంటివి ఎన్ని ఉన్నాయి అనేటువంటి మీరు క్యాలిక్యులేషన్ చేయాలండి. ఫిల్ అయిన బాక్సులు ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. ఓకేనా, ఫిల్ అయిన బాక్సులు ఎన్ని ఉన్నాయండి, మొత్తం 6 బాక్సులు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్లోకి వెళ్దాం మనం. అసలు మీ సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటి దాన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయాలి అని. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఎన్నైతే బాక్సులు అనేటువంటిది ఫిల్ అయి ఉన్నాయో అంత నెంబర్ ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉందండి, ఇక్కడ 6 ఉన్నాయి, 6 ఫిల్ అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం 6 వేసుకుందాం. తర్వాత మనం ఏం చేయాలి అంటే 11.11తో దీన్ని మల్టిప్లై చేయాలంటే హెచ్చవేయాలి. ఇప్పుడు ఎంత వచ్చిందండి, 66.66% అనమాట. అంటే వీళ్ళ సక్సెస్ ఫ్యాక్టర్ కానీ లేదంటే వీళ్ళ లక్ పర్సంటేజ్ అనేటువంటిది 66.66 అండి. మరి ఈ వాల్యూ అనేటువంటిది ఒక్కొక్కళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కొక్కలాగా వస్తూ ఉంటుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్కి, మీ ఇష్టమైనటువంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఎంత లక్ ఫ్యాక్టర్ వచ్చింది, ఎంత సక్సెస్ ఫ్యాక్టర్ వచ్చింది అనేటువంటి కింద కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు ఎంత వస్తే మంచిది అనేటువంటిది కనుక మనం చూసుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకి మినిమం 66.66 నుంచి మనకి సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటి స్టార్ట్ అయితే మంచిదండి. ఈ 66.66 నుంచి ఇక 99.99 అనేటువంటి సాధ్యం కాదు. మ్యాక్సిమం 88.88 అండి ఇప్పటివరకు నేను చూసింది కూడా. సో ఇదండి 66.66, 77.77, 88.88. సో ఇది కనుక ఉన్నప్పుడు లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంటే వీళ్ళు కొంత కష్టపడితే ఎక్కువ లాభం అనేటువంటిది రావటం, లేదంటే అరే వీడు బోనీ చేశాడంటే వీడు కనుక బోనీ చేస్తే మొత్తం అంతా ఖర్చు అయిపోతారా అన్నీ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదండి. అదండి ఇది లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది. ఓకే, ఒకవేళ దీనికంటే తక్కువ ఉంటే అంటే 33.33 ఉన్నా, లేదంటే 55.55 ఉన్నా,
44.44 ఉన్నా సరే మంచిది కాదా గురువుగారు అంటే, చూడండి ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్‌కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఒక్కొక్క ఎనర్జీకి ఒక్కొక్క కాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు 66.66 కంటే డౌన్‌లోకి వచ్చిందనుకోండి, వాళ్ళు ఎక్కువ కష్టపడాలి. నార్మల్‌గా ఒక గంట, 2 గంటలు చదివేటువంటి పిల్లలు ఇంకొక గంట ఎక్స్‌ట్రా కష్టపడాల్సొచ్చిద్ది వాళ్ళు. లేదు మీరు పార్ట్ టైమ్ జాబులు కాకుండా మామూలుగా ఏదైనా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు చేస్తున్నారనుకోండి, మీ యొక్క బిజినెస్ గురించి మీరు మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 4 వరకు కష్టపడుతున్నారు. వీకెండ్ శనివారం, ఆదివారం సెలవులు తీసుకుంటాననుకోండి. వీకెండ్ శనివారం, ఆదివారం కాకుండా ఆదివారం సెలవు తీసుకోండి. శనివారం కూడా కష్టపడండి. నెక్స్ట్ 4 వరకు కష్టపడేది 6 వరకు కష్టపడండి. 7 వరకు కష్టపడండి. ఈ విధంగా కష్టపడినప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటిది వాళ్ళకి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పెరగటం అంటే డేట్ ఆఫ్ బర్త్ నంబర్‌లు పెరగవండి. వాళ్ళ సక్సెస్ ఫ్యాక్టర్ పెరుగుతుందనమాట. అలానే ఎప్పుడైతే మీ నేమ్ కరెక్షన్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్‌కి అనుగుణంగా, మీ సిగ్నేచర్ అనేటువంటిది మీ ప్రొఫెషన్‌కి, మీ డేట్ ఆఫ్ బర్త్‌కి అనుగుణంగా, మీ మొబైల్ నంబర్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్ వీటి అనుగుణంగా ఎప్పుడైతే మనకు అన్నీ మారుతా ఉన్నాయో, అప్పుడు ఈ యొక్క సక్సెస్ అనేటువంటిది లేదంటే ఈ యొక్క పాజిటివ్ అనేటువంటిది లక్ అనేటువంటిది మన లైఫ్‌లో గ్రాడ్యువల్‌గా పెరుగుతూ ఉంటుందండి. కాబట్టి నేమ్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌కి అనుగుణంగా కరెక్షన్ చేయించుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. సో, ఎవరికైనా సరే ఆ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కావాలనుకున్నా, లేదంటే మొబైల్ నంబర్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి మన నంబర్‌కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో, ఫ్రెండ్స్ మనం కొత్తగా ఫార్చ్యూన్ రిపోర్ట్ అనేటువంటిది ఒక రిపోర్ట్ అనేటువంటిది మనం ఇవ్వటం జరుగుతుంది. దాదాపుగా 40 పేజీల రిపోర్ట్ ఉంటుందండి అది. అందులో మీ డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ మొత్తం ఉంటుంది. లో షుగర్ అనాలిసిస్ ఉంటుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ పర్సనల్ ఇయర్ ఎలా ఉంటుంది? మీ డేట్ ఆఫ్ బర్త్‌కి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? మీరు ఏ రెమెడీస్ ఫాలో అవ్వాలో మొత్తం దాంట్లో ఉంటాయండి. లక్కీ కార్డ్స్, లక్కీ డేట్స్, లక్కీ నంబర్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఈ ఫార్చ్యూన్ రిపోర్ట్ అనేటువంటిది మీకు కావాలనుకుంటే గనక కేవలం రూ. 599 మాత్రమే అండి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది నాకిచ్చి పేమెంట్ చేసి రిసిప్ట్ అనేటువంటిది షేర్ చేసి నా కనిపించేటువంటి నంబర్‌కి కాల్ చేసి చెప్పటం ద్వారా ఒక 3-4 డేస్‌లో మీకు ఆ రిపోర్ట్ అనేది పంపియడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కళ రిపోర్ట్ తీసుకోండి. రిపోర్ట్ తీసుకోవడం వల్ల మీ లైఫ్ ఏంటి? అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఏం చెబుతుంది అనేటువంటిది మీకు మొత్తం తెలుస్తుంది. సో, ఫ్రెండ్స్ ఈ వీడియోని దయచేసి 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ సక్సెస్, వాళ్ళ యొక్క లక్ అనేటువంటిది ఎంత అనేటువంటిది వాళ్ళు కూడా కాలిక్యులేషన్ చేసుకుంటారు. అలానే మీదెంత, మీకు ఇష్టమైన వాళ్ళది ఎంత అనేటువంటిది కింద కామెంట్‌లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్టు మా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరించి, వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.